అపోస్తలుడైన పౌలు 2:12 అదే రాస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? సత్ప్రవర్తన నువ్వు కలిగి ఉంటే సరిపోదు, ఈ సత్ప్రవర్తన అన్య జనుల ముందు నువ్వు కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తాను. ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ క్సావియర్ అనే ఒక మిషనరీ, ఆయన ఒక దిక్కున సభ ఏర్పాటు చేశాడంట. ప్రజలకు వర్తమానం అందించాలని చెప్పి సభ ఏర్పాటు చేశాడంట. సభ ఏర్పాటు చేస్తే వేల సంఖ్యలో ప్రజలు వచ్చేసారు. వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఈయన ఏం చేస్తున్నాడంటే వారందరికీ ఉపదేశాన్ని అందిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ఎత్తి ఆయన ప్రజలకు ఉపదేశం అందిస్తూ ఉన్నాడు. ఇంతలో మధ్యలో ఒక అన్య బిడ్డ వారి మధ్యలోనికి వచ్చాడంట. మధ్యలోనికి వచ్చి ప్రసంగము చెప్తున్న ఆ క్సావియర్ దగ్గరికి, ఫ్రాన్సిస్ క్సావియర్ దగ్గరికి వచ్చి ఏదో శబ్దమని దగ్గరికి వచ్చాడంట. సాధారణంగా మనుషులు ఎవరైనా ఏదైనా శబ్దానికి వస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా మనం చేసే పని ఏంటో తెలుసా? వారికి తల వంచి చెవిని ఇస్తాం, ఏమో చెప్పను వస్తుందని. అలాగే ఒక అన్య బిడ్డ వచ్చాడంట. ఆ ప్రజల్లో నుంచి వేల సంఖ్యలో దేవుని మాటలు వినడానికి వచ్చిన వారి మధ్యలో నుంచి ఒక అన్యుడు వచ్చి క్సావియర్ యొక్క చెవులో ఏదో చెప్పాలని వస్తూ ఉన్నాడు. వెంటనే క్సావియర్ ఏం చేశాడంటే ప్రసంగాన్ని నిలబెట్టేసి వెంటనే ఇతనికి మెడ వంచి చెవి చూపించాడు. వెంటనే ఆయన ఏదో చెప్తాడనుకుంటే అన్య బిడ్డ, ఆ ప్రజల్లో నుంచి వచ్చిన అన్య బిడ్డ ఏం చేశాడో తెలుసా? మెడ వంచిన క్సావియర్ యొక్క ముఖములో కాండ్రిచ్చి ఉమ్ము వేసేశాడు. అని చెప్పి ముఖంలో ఉమ్ము వేసేసాడండి. క్సావియర్ యొక్క ఆలోచన ఏంటి? అతను ఏదో చెప్పన వస్తుండు, ఒకవేళ వాక్యం చెప్పేటప్పుడు ప్రభు ఏదన్నా మాట్లాడాడేమో, లేకుంటే ఏదైనా సలహా చెప్పడానికేమో వస్తుండని అనుకొని ఈ యొక్క ఫ్రాన్సిస్ క్సావియర్ మెడను వంచి చెవిని చూపించాడు. వెంటనే ముఖములో కాండ్రిచ్చి ఉమ్ము వేశాడు. అక్కడున్న ప్రసంగం వింటున్న ప్రజలందరూ వేల కొలది వచ్చారు కదండి. ప్రజలందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోయారు, నిలబడిపోయారు. ఒరే, దైవ సేవకుడు, అభిషేకించబడినటువంటి వాడు, వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు, దేవుని మాటలు వింటున్నారు, మరి వారి మధ్యలో ఈ అన్యుడేంట్రా కాండ్రిచ్చి ఆయన ముఖాన్ని ఉమ్మి వేశాడు అని చెప్పేసి ఒక్కసారిగా స్టన్ అయిపోయారు. ఏమి జరిగిందో వారికి అర్థం కావట్లేదు. ఏదో చెప్తాడులే విందాములే అని చెప్పి మెడ వంచి చెవి చూపించిన ఈ యొక్క క్సావియర్కు జరగాల్సిందా అని చెప్పి ఒక్కసారిగా స్టన్ అయిపోయారు. ఆ ప్రజలందరూ అలా స్టన్ అయిపోయినప్పుడు వాడు ఉమ్మి ఊసేసి వాడు వెళ్ళిపోయాడు. అందరూ అనుకున్నారు ఉమ్మి వేసిన వాడి యొక్క ముఖం పగలగొడతాడని. అందరూ అనుకున్నారు వాడిని ఏదో రీతిగా శిక్షిస్తాడని. అందరూ అనుకున్నారు ఆయన చుట్టూ ఉన్న పాస్టర్స్ అలాగే బ్రదర్స్ వాణ్ణి ఏదో తుక్కుగా కొట్టి పడవేస్తారని. కానీ ఫ్రాన్సిస్ క్సావియర్ ఏం చేశాడో తెలుసా? ఆయన కాండ్రిచ్చి ఉమ్ము వేసిన ఆ ముఖములో ఉమ్ముని ఏం చేశాడో తెలుసా? తన జేబులో ఉన్న కర్చీపు తీసేసి అలా ఆ ఉమ్ముని తుడిసేశాడంట. ఆ ఉమ్ముని తుడిసేసి ఎక్కడైతే వాక్యాన్ని స్టాప్ చేశాడో, ఏ ప్రదేశంలో అయితే ఆయన ఆఫ్ చేసి మెడ వంచాడో, మరలా ఆపివేసిన ఆ ప్రసంగాన్ని అలాగే కొనసాగించేశాడంట. ప్రైజ్ ది లార్డ్. ప్రజలందరూ ఒరే ఆశ్చర్యానికి దిగ్భ్రాంతులైపోయారు. ఎందుకో తెలుసా? ఏంట్రా, ఫ్రాన్సిస్ క్సావియర్ ఏదో చేస్తాడనుకుంటే ఇలా చేశాడంటే. ఒక్కసారిగా ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు, వాక్యం చెబుతూ ఉన్నప్పుడు చాలా మంది ఈ వాక్యాన్ని వింటూ ఉంటున్నారు. కానీ వారి ఆలోచన ఏంటో తెలుసా? రే ఫ్రాన్సిస్ బా ఏంట్రా ఇలా చేశాడు. వాక్యం చెప్పాడు, ముగించబడింది, సభ ఫినిష్ అయిపోయేసింది. నా ప్రియులారా, ఆ సభలో నుంచి ఇంకొక అన్యుడు డాక్టర్ ఈ వర్తమానం వినడానికి వచ్చాడంట. ఈ సన్నివేశాన్నంతా ఆయన దూరం నుంచి చూస్తూ ఉన్నాడంట. సభ ముగించబడిన తర్వాత ఫ్రాన్సిస్ క్సావియర్ దగ్గరికి ఈ డాక్టర్ వచ్చాడు. అన్యుడైన ఈ డాక్టర్ వచ్చేసాడు. అయ్యా పాస్టర్ గారు జరిగిన సన్నివేశం నేను దూరం నుంచి చూస్తున్నానయ్యా.
ఐఎమ్ డాక్టర్, నేను డాక్టర్ని, ఒక అన్యుణ్ణి, నేనే ఓర్చుకోలేకపోయానయ్యా వాడు చేసిన పని చూసి. నేనే ఊహించలేదయ్యా ఇలా జరుగుద్దని. కానీ నీకు ఎంత ఓర్పయ్యా, నీకు ఎంత తగ్గింపయ్యా, వాడిని పల్లెత్తి మాట కూడా లేదు. కండ్రిచ్చి ఉమ్ము వేసిన ఉమ్మును నువ్వు అలా కర్చీప్తో తుడుచుకొని ప్రసంగాన్ని కొనసాగించావే, నీకు ఎలా సాధ్యమైందయ్యా, ఎలా ఈ తగ్గింపు, ఎలా ఈ ఓర్పు అని అంటే వెంటనే ఫ్రాన్సిస్ క్సావియర్ అన్నారంట, అయ్యా ఎన్నో సంవత్సరాలుగా ఈ సువార్తను భారంగా మోస్తూ వస్తూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఇదిగో ఈ సువార్తను అనేక మందికి ప్రబోధిస్తూ ఉన్నాను. ఎన్నో అవమానాలు, దీనికన్నా అవమానాలు చాలా ప్రదేశంలో కొట్టారు. అయినా ఈ సువార్తను ఎక్కడ నేను ఆపలేదయ్యా. ఎందుకో తెలుసా? నేను ఆరాధించే, నేను ప్రకటించే నా యేసుక్రీస్తు వారు ఈ శ్రమల కంటే, ఈ యొక్క ప్రవర్తన కంటే, దుష్ప్రవర్తన కంటే ఇంకా ఎన్నో అనుభవించాడయ్యా. ఘోరమైన శిక్షను ఆయన అనుభవించాడయ్యా. ఎవరి కోసమో తెలుసా? నా కోసం, నాకు రక్షణ ఇవ్వడం దానికోసము ఆయన శిక్షను అనుభవించాడయ్యా. ఆయన సువార్తను మోస్తూ ఉన్నాను. ఆయన్ను నేను సాక్ష్యంగా పట్టుకొని ఆయన సాక్ష్యాన్ని నేను ఇతరులకు చెబుతూ ఉన్నాను. ఆయన సువార్తను నేను మోస్తూ అనేక మందికి ప్రభావిస్తున్నాను. మరి ఆయన లక్షణం నాలో రాకపోతే నేను ఎందుకయ్యా ఈ సువార్తను ప్రకటించాలి? ఆయన లక్షణమేనయ్యా, ఆయన యొక్క వ్యక్తిత్వమేనయ్యా నేను ఈ దినాన్ని నీకు కనుపరిచింది. ఆయన వ్యక్తిత్వమే నీ కళ్ళారా నువ్వు చూసావయ్యా. క్రీస్తు నాకు ఏమైతే ఇచ్చాడో ఆ వ్యక్తిత్వాన్ని నేను కనపరిచానయ్యా అని ఆ డాక్టర్కు సమాధానం ఇచ్చాడంట. వెంటనే డాక్టర్, అయ్యా నీవు కనపరిచిన ఆ వ్యక్తిత్వాన్ని నేను పొందుకోగలొచ్చా? నీవు ఆరాధిస్తున్న ఆ దేవుణ్ణి నేను ఆరాధించొచ్చా? నీవు వెంబడిస్తున్న ఆ దేవుణ్ణి నేను వెంబడించొచ్చా అని అంటే క్సావియర్ అంట, ఓ ధారాళముగా అని చెప్పి అంటే వెంటనే అన్నాడంట, అయ్యా నేను రక్షణ పొందుకుంటానయ్యా, నేను బాప్తిసం పొందుతానయ్యా, నీవు ఆరాధించి ఆ దేవుని నేను వెంబడిస్తానయ్యా అని చెప్పి ఆ డాక్టర్, అన్యుడైన ఆ డాక్టర్ మారు మనసు పొంది రక్షణ పొందాడంట. ప్రైజ్ ది లార్డ్. క్సావియర్ చేత బాప్తిసం తీయబడ్డదంట. ఇది చూసిన అనేక మంది, వేల మంది ప్రజలు, అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి రక్షణ పొంది బాప్తిసం ద్వారా అనేక మంది ఆయన యొక్క సమూహంలో చేర్చబడ్డారంట. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నా ప్రియులారా, ఫ్రాన్సిస్ క్సావియర్కు అన్య ప్రజల ముందు అవమానం జరిగింది. అన్య ప్రజల ముందు ఒకడొచ్చి దూషించాడు, అన్య ప్రజల ముందు ఒకడొచ్చి హేళన చేసేస్తాడు, అవమానపరిచాడు. కానీ క్రీస్తు వ్యక్తిత్వాన్ని ఫ్రాన్సిస్ క్సావియర్ బయలుపరిచాడు, కనుపరిచాడు.